హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. అసలు టెర్రస్ గార్డెన్ ఎందుకు పెంచాలి అని చాలామందికి ఉంటుంది. టెర్రస్ గార్డెన్ మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడటం కోసం మనం చేసుకుంటాము. మీ ఉద్దేశంలో టెర్రస్ గార్డెన్ ఎందుకు పెంచాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి బాల్కనీ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ కానీ చిన్న ప్లేస్లోనే మనము చక్కగా చేసుకోవచ్చు. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు, ఆరోగ్యాన్ని మించిన ఔషధం ఏదీ లేదు. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు వాడుతున్న పెస్టిసైడ్స్ వచ్చిన కూరగాయలు తినడం వల్ల చాలా అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు తమకి వీలుగా టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ స్టార్ట్ చేయాలి. చాలామంది టెర్రస్ గార్డెన్ చేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఖర్చుతో కూడుకున్న పని అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. టెర్రస్ గార్డెన్ చేయాలంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్, వేస్ట్ టబ్బులు, వేస్ట్ యొక్క ప్లాస్టిక్తో కూడా మనం టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు. అసలు ఎందుకండి మనం బయట మార్కెట్లో కూరగాయలు తెచ్చుకున్నాము అంటే చాలా ఖర్చే అవుతుంది. కాబట్టి ఆ ఖర్చుని ఈ విధంగా మనం మొక్కలు పెట్టుకోవడానికి వెచ్చించాము అంటే మనకి ప్రతిరోజు కూరగాయలు అనేవి రాకపోయినా వారంలో 3 సార్లు అయినా మన ఇంటి మీద ఇంటి పంట పండించుకొని సేంద్రియ ఎరువులు వేసుకుంటూ చక్కగా ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇలాగ చిన్న చిన్న కుండీల్లో కూడా ఎంతో ఈజీగా పెంచేసుకోవచ్చు. మీరు మిద్దె తోట చేయటానికి మిశ్రమం ఎలా కలుపుకోవాలి, మట్టి మిశ్రమం అనేది నేను చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని ఇదిగో ఈ విధముగా మనకి ఈల్డ్ అనేది వస్తుంది. ఒక చిన్న బీరపాదికి 4-5 పిందెలు అయితే వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే మనం చేసుకునే పాటింగ్ మిక్స్ వల్లే వస్తుంది. మీకు పాటింగ్ మిక్స్ చేయడానికి కోకోపిట్ కావాలి. కోకోపీట్ మనకి వర్షాకాలం, శీతాకాలం అవసరం లేదండి, ఎండాకాలం అయితే అవసరం అవుతుంది. కౌడంగ్ మెన్యూర్ కానీ గోట్ మెన్యూర్ కానీ తీసుకోండి. దాంతోపాటు వర్మీ కంపోస్ట్ కూడా తీసుకొని మనము 3/4 వంతు మనం ఎరువు వేసుకొని 1/4 వంతు మట్టి వేసుకుంటే చాలా మనకి ఈల్డ్ అనేది ఎంత బాగా వస్తుంది. ఒకే టబ్లో 4 రకాల మొక్కల్ని మనం క్రీపర్స్తో పాటు చెట్టు మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా నేను చేశాను కాబట్టి నాకు ఇంతలాగా కాపు అనేది వస్తుంది. మట్టి మిశ్రమం చాలా మనం న్యూట్రిషన్స్ మన బాడీకి ఎలా అందిస్తామో మట్టిలో కూడా అదే విధంగా అన్ని రకాల న్యూట్రిషన్స్ ఎప్పుడైతే మొక్కకు అందుతాయో ఈ విధంగా మనకి చిన్న కుండీల్లో కూడా చాలా మొక్కలు పెట్టుకొని ఇదిగోండి బెండ మొక్క, బీర మొక్కలు 2 బెండ మొక్కలు ఉన్నాయి, ఒక బీరపాదు ఉంది, దొండపాదు కూడా ఉంది దీనిలోనే. ఇది అంతా బాగా 4 పిందెలు అయితే నిలిచాయి చిన్న పాదుకి. ఇలాగ పెంచుకున్నారు అంటే మట్టి మిశ్రమం అనేది మనము చాలా బాగా జాగ్రత్తగా చక్కగా కంపోస్టులు కాకుండా సేంద్రియ ఎరువులతో చేసుకుంటూ ప్రతి 10-15 రోజులకు ఒకసారి లిక్విడ్ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అలా ఇచ్చుకుంటూ లిక్విడ్ ఫెర్టిలైజర్తో పాటు ఘనజీవామృతం, ద్రవజీవామృతం కూడా ఇచ్చారు అంటే మొక్కలు అనేవి చాలా బాగా కాపు అనేది వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత వెచ్చించి మీరు కూరగాయలు కొనుక్కునే ఖర్చుతోనే ఇలా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ స్టార్ట్ చేయటం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగా కాపాడుకోవచ్చు. ఈ విధముగా చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా వేస్ట్ బాటిల్తో ఎటువంటి ఖర్చు లేకుండా మనం మొక్కల్ని ఈజీగా పెంచేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్